రాజకీయాల్లో శరద్ పవార్ అంటే తెలియని వారుండరు. రాజకీయ చాణక్యుడు. 50 ఏళ్ల పాటు మరాఠా రాజకీయాల్ని కనుసైగలతో శాసించిన కురువృత్తుడు. అధికారాన్ని తన ఇంట్లో కట్టేసుకున్న శక్తిమంతుడు. కానీ పొలిటికల్ మారథాన్ చివరి మెట్టుపై బోల్తాపడి ప్రస్తుతం రాజకీయ నిరుద్యోగిగా మిగిలిపోయాడు. ఇంతకీ శరద్ పవార్ అలా మారడానికి కారణాలు ఏంటి? అయినా తన పోరాటాన్ని ఆపరని తెలపడం వెనుక ఉన్న ధైర్యం ఏంటి? దేశ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు శరద్ పవార్. సంకీర్ణ శకంలో రాజకీయ చక్రం తిప్పిన పవార్ ప్రస్తుతం రాజకీయ నిరుద్యోగిగా మిగిలిన పవార్ 50 ఏళ్ల రాజకీయ చరిత్రతో పవార్ కు ఊహించని షాక్. సరైన సమయంలో నిర్ణయం తీసుకొని పవార్ సుప్రియా సూలేను నిలబెట్టాలనే తపనతో తప్పటడుగు. శరద్ పవార్ దేశ రాజకీయాల గురించి తెలిసిన వారెవరికైనా పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు పవర్ కు కేర్ ఆఫ్ పవర్, నేడు పవర్లెస్ పవార్. రాష్ట్ర మంత్రి, 4 సార్లు ముఖ్యమంత్రి, 2 సార్లు కేంద్ర మంత్రి, బీసీసీఐ అధ్యక్షుడు, అంతర్జాతీయ క్రికెట్ సంఘం అధ్యక్షుడు. అబ్బో, ఒకటా రెండా, ఎన్నో పదవులు అధిష్ఠించారు. సంకీర్ణ శకంలో రాజకీయ చక్రం తిప్పారు. ప్రధాని కావాలని కలలు కన్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి రేసులో నిలిచారు. కానీ తాజా ఓటమితో రాజకీయ అంపశయ్యపై నిష్క్రమణ కోసం ఎదురు చూస్తున్నాడు ఈ మరాఠా రాజకీయ యోధుడు. 84 ఏళ్ల పవార్ చివరి రోజుల్లో రాజకీయ నిరుద్యోగిగా మిగిలారు. శరద్ పవార్ పుట్టింది ఓ మధ్యతరగతి రైతు కుటుంబంలో. విద్యార్థి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. చిన్న వయసులోనే యువజన కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. 27 ఏళ్ల వయసులో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పవార్ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. మోదీ రాజకీయాల్లోకి వచ్చేటప్పటికే పవార్ పవర్ఫుల్ లీడర్, రాజకీయాన్ని నరాన జీర్ణించుకున్న పొలిటీషియన్, బలమైన ఉద్యమాల్ని నడిపినవాడు. అంతేనా, కాంగ్రెస్ లాంటి పార్టీని చీల్చి సొంత కుంపటిని పెట్టుకున్నాడు. తనను కాదన్న కాంగ్రెస్ కే పెద్ద దిక్కులా ఉండాలని తనను బతిమిలాడేలా చేసుకున్న రాజకీయ మేధావి. ఆయన పేరులోనే పవర్, వార్ రెండూ ఉన్నాయి. రాజకీయ డక్కా మొక్కీలు తిని ఎంతో మందిని తొక్కి పైకి వచ్చిన రాజకీయ చాణక్యుడు. మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసి ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంలో శరద్ పవార్ది కీలక పాత్ర. బీజేపీతో కలిసిపోయిన శివసేనను వేరు చేసి తమ వైపు తిప్పుకున్న తెలివితేటలు ఆయన సొంతం. కానీ అంతటి అపర అనుభవం కూడా మోదీ ముందు తలవంచక తప్పలేదు. రెక్కలు తెగిన పక్షిలా మారిపోయారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో అధికార మహాయుతిని ఓడించి మహావికాస్ అఘాడీని అధికారంలోకి తీసుకురావాలని శరద్ పవార్ గట్టిగానే ప్రయత్నించారు. పక్షపాతం కారణంగా మాట సరిగ్గా రాకపోయినా, ఒంట్లో సత్తువ లేకపోయినా పోరాటాన్ని మాత్రం వదల్లేదు. తనను కాదని వేరే కుంపటి పెట్టుకున్న తన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ను ఓడించి అసలైన ఎన్సీపీ తనదేనని చెప్పుకోవాలని తెగ తపన పడ్డారు. కానీ తానొకటి తలిస్తే మహారాష్ట్ర ఓటర్లు మరొకటి తలిచారు. అజిత్ ను గెలిపించి శరద్ పవార్ ను మహావికాస్ అఘాడీని ఘోరంగా తిరస్కరించారు. కూటమికి వచ్చింది 46 సీట్లు. అందులో శరద్ పవార్ కు వచ్చినవి కేవలం 10 మాత్రమే. గత లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తన పక్షాన నిలవడంతో ఈసారి తనదే గెలుపని భావించిన శరద్ పవార్ కు మహారాష్ట్రీయులు గట్టి షాకే ఇచ్చారు. 57 ఏళ్ల రాజకీయ జీవితంలో శరద్ పవార్ బారామతి నుంచే అసెంబ్లీకి, పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అది ఆయన కంచుకోట. కానీ ఇప్పుడు అది చేజారిపోయింది. శరద్ పవార్ స్వయంకృత అపరాధమే ఆయన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతోనే ఆయన ఇలా అవమాన భారంతో అస్త్ర సన్యాసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ దశలో రాజకీయ వారసత్వాన్ని తన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ కు ఇస్తారని అంతా భావించారు. అప్పటికే పార్టీపై అజిత్ గట్టి పట్టు తెచ్చుకున్నారు. బలమైన నేతగా ఎదిగారు.
అయితే కుమార్తె సుప్రియా సూలేను రాజకీయంగా నిలబెట్టాలన్న తపనతో తప్పటడుగు వేశారు. సుప్రియ, అజిత్ పవార్ల మధ్య సయోధ్య కుదిర్చి ఏదో ఓ నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేశారు. దాని ఫలితంగానే అజిత్ పవార్ పార్టీని చీల్చారు. బీజేపీతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిపోయారు అజిత్. పార్టీనే కాదు, పార్టీ గుర్తును కూడా లాక్కొని పవార్ను ఒంటరి చేశారు. పాతకాలపు రాజకీయాల్ని నమ్ముకొని మళ్లీ సత్తా చాటుతానని భావించిన శరత్కు చివరికి నిరాశే మిగిలింది. లోక్సభ ఎన్నికలతో వచ్చిన ఉత్సాహాన్ని అసెంబ్లీ ఫలితాలు చంపేశాయి. మరో 5 ఏళ్లు రాజకీయం చేయగల సత్తా ఆయనకు లేదు. వయసు సహకరించదు. ఇక ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు ఎన్నాళ్ళు తనతో ఉంటారో తెలియదు. నమ్మి నడిచే బలమైన నాయకులు లేరు. అయితే శరద్ పవార్ ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఏడాదితో ఆ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత మళ్లీ రాజ్యసభకు వెళ్లేంత బలం లేదు. వచ్చే ఎన్నికల్లో చూసుకోవచ్చనుకుంటే అప్పటికి 90 ఏళ్లు వచ్చేస్తాయి. కాబట్టి దీంతో ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లేనని చెప్పవచ్చు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు ఈ ఓటమితో ఇంట్లో కూర్చోను మళ్లీ సత్తా చూపిస్తా అంటూ బీరాలు పలుకుతున్నారు పవార్. కానీ అది సాధ్యం కాదని ఆయనకు తెలుసు.